ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వీడియో మా పాస్టరమ్మ గారు చెప్తున్నారు. అల్లుడి మీద కన్నేసి భర్తను చంపేసిందంట. అల్లుడి మీద కన్నేసి భర్తను చంపేసిందంట. సోషల్ వీడియోలో ఒకటి మాత్రం చెప్తున్నాను. అందాన్ని చూసి మోసపోయి మంచి జీవితాన్ని పాడు చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, నీ అందం ఒక పువ్వు లాంటిది. ఉదయం చక్కగా వికసిస్తుంది, సాయంకాలం రాలిపోతుంది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయిన ఈ జీవితాన్ని కోసం దేవుడిచ్చిన చిత్తాన్ని నెరవేర్చకంట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మంచి భర్తని చంపేసి, లేదంటే మంచి భార్యని చంపేసి ఏం సాధిస్తావు నువ్వు? ఈ ప్రపంచంలో ఇవే జరుగుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ కోసం భర్తని చంపేసి. ఇంకొక వీడియో చూశాను. కోట్లాధిపతి అంట, సంబంధం రైట్ అయిందంట, ఊటీకి ఎక్కడికో తీసుకెళ్ళిందంట, బాయ్ ఫ్రెండ్తో కలిపి అతన్ని చంపేసిందంట. పెళ్ళి అవ్వలేదు పాపం, పెళ్ళవకంటే చంపేసిందంట. ఏంటి అది? చేసుకోను అంటే అయిపోయింది కదా. ఊటీకి తీసుకెళ్ళి మంచి మాటల మీద చంపేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ దెయ్యం మాత్రమే చేయిస్తుంది. ఆ దెయ్యముతో, ఆ సాతానుతో శపించబడతావు నువ్వు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో 41వ వచనం చదువుకో. నువ్వు ఒక దినం శపించబడతావు. ఈ లోకంలో నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే, అందానికి అవకాశం ఇస్తే, శరీర కోరికలకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిత్యాగ్నికి వెళ్ళిపోతావు. ఒక దినం పాతాళం కూడా నిన్ను పట్టుకుంటుంది. యోబు 24 అధ్యాయం 19వ వచనం చదువుకోండి. పాతాళం పట్టుకుంటుందంట పాపం చేసిన వారికి. దయచేసి సోషల్ మీడియాలో భయంకరమైన పాపాలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీకు పాపం ప్రేరేపణ చేస్తే, ఒకవేళ ఈ లోకంలో ఉన్నవాడు పాపం చేయమని ప్రేరేపణ కలిగిస్తే ఒక్కసారి యేసయ్య కాసి చూడు. నువ్వు పాపం చేయలేవు. దేవుణ్ణి మాత్రమే తెలుసుకుంటే పాపం చేయలేవు. ఇంకా ఈ లోకములో తిరుగుతూ, లోకములో ఉన్న మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం లోకములో ఉన్నవాడితో స్నేహం చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తున్నాను. యేసయ్యని తెలుసుకోండి, యేసయ్య సన్నిధికి రండి, ఆయన వెతుక్కుంటూ రండి. మీ జీవితంలో సంతోషం, ఆనందం ఉంటుందంటే కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది. యెషయా 53 3వ వచనంలో ఉన్నది. దయచేసి దేవుడి ప్రేమను తెలుసుకోండి. సంతోషం, ఆనందం, ఆరోగ్యంతో బ్రతకండి. మీ జీవితాలు మార్పు చెంది సంతోషంగా మీరు బ్రతుకుతారని మీ బ్రదర్ శైలేష్ పాల్గా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మార్పు చెందండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. కట్టుకున్న భర్తని ప్రేమించు, కట్టుకున్న భార్యని ప్రేమించు, పిల్లల్ని జాగ్రత్తగా పెంచు. గాడ్ బ్లెస్ యు ఆల్.